టెంపుల్ దగ్గరికి వచ్చాము సాయంకాలానికి. పొద్దున్నుంచి ఈ ఎండ వల్ల బయటికి వెళ్ళలేదు. మొత్తానికి మధురై టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడి నుంచి ఇక్కడైతే ఉదృష్టమైనటువంటి విషయం ఏంటంటే ఓలా అనేటటువంటిది ఉంది. కాబట్టి ఇక్కడ మనకు మా రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి 80 రూపాయలు అయింది ఆటోకి. ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇందులో 4 మండపాలు ఉన్నాయండి. 4 మండపాల్లో ఒక ఎంట్రన్స్ ఇది. 4 వైపుల నుంచి ఎంట్రన్స్ ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. మనం ఇందులో బయట లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చుట్టుపక్కల కొట్లు చూసుకోవాలి. సేమ్ 4 ఒకలాగే ఉంటాయి. మారిపోతే కనుక సరేలే, మనకి ఇప్పుడు ఓలా ఉంది కాబట్టి ఎక్కడైనా ఒకటే అనుకోండి. ఏదైనా టూరిస్ట్ బస్సులో వస్తే కనుక జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మనం ఎంతవరకు యాజ్ యూజువల్గా కెమెరా వీలుంటే అంతవరకు వెళ్ళి చూద్దాం. ఈ ఆలయం గురించి చాలా వివరాలు సేకరించానండి. ఈ ఆలయం మొత్తం చాలా పెద్దదండి. ఇది మొత్తం 15 ఎకరాల్లో ఉంది. ఈ ఆలయానికి మొత్తం 8 గోపురాలు ఉన్నాయండి. అయితే దీనికి అసలు ప్రధానంగా స్థల పురాణం అనేటటువంటిది ప్రత్యేకంగా తీసుకుంటే, ఈ మధురను పాలించినటువంటి మలయధ్వజ పాండ్య అనేటటువంటి రాజుగారు చేసినటువంటి తపస్సుకి పార్వతీదేవి చిన్న పాప రూపంలో భూమికి వచ్చారంటండి. అయితే ఆవిడ అమ్మవారు పెరిగి పెద్దదయిన తర్వాత నగరాన్ని ఆవిడే రూల్ చేస్తూ ఉండేదంట. అయితే ఆవిడ విష్ణుమూర్తి ఏమో ఆయనకి అన్నగా ఉండి తన చెల్లి పెళ్లి చేయడానికి వైకుంఠం నుంచి బయలుదేరితే సమయానికి ప్రజెంట్ ఇక్కడికి రాగలేకపోతే స్థానిక దేవుడైనటువంటి పవళాక నైవాళ్ పెరుమాళ్ ఈ వివాహం జరిపించారంటండి. ఈ వివాహాన్ని ప్రతి ఏటా చిత్తిరై తిరువళగా వేడుకగా ఇక్కడ జరిపిస్తారండి. ఇక్కడ స్థల పురాణం అయితే అది. ఈ ఆలయంలో చూసుకుంటే మొత్తం గోపురాలు అయితే కనుక చాలా గోపురాలు ఉన్నాయండి. ఇవి సుందర పాండ్యన్, పరాక్రమ పాండ్యన్ వీళ్ళిద్దరూ 13, 14 శతాబ్దాల్లో తూర్పు పశ్చిమ గోపురాలు కట్టించారంటండి. 16వ శతాబ్దంలో చిట్టియార్ దక్షిణ గోపురాన్ని కట్టించారంట. తూర్పు గోపురం సమీపంలో అష్టలక్ష్మి మండపం ఉంటుందంటండి. ఇక్కడ మొత్తం 16 గోపురాలు ఉంటాయంట. ఈ ఆలయం 16వ, 17వ శతాబ్దాల్లో హిందూ రాజవంశ పాలకుడు విశ్వనాథ్ నాయక్ మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్ట్ చేశారంటండి. ఆలయ నగర ప్రణాళిక భాగంగా మీనాక్షి ఆలయ పునఃరూపకల్పనలో నాయక పాలకులు, శిల్పశాస్త్రులు అని పిలువబడే ఈ వాస్తు శిల్పంపై హిందూ గ్రంథాలను అనుసరించి చాలాగా దీని శిల్పుల పర్యవేక్షణలో చాలా బాగా జరిగినాయి అంటండి. ఇంకా ఈ ఆలయం గురించి మనం చూసుకుంటున్నట్లయితే, ఈ ఆలయం కట్టి సుమారుగా 2500 సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మించే ఉండొచ్చు అని చెప్పేసి, అంటే ఇంకా ఎక్కువే 2500 ఏళ్ల క్రితమే సుందరేశ్వర ఆలయం అంటే మీనాక్షి అమ్మవారి ఆలయం నిర్మించారని ఇక్కడ చారిత్రకంగా ఆనవాళ్ళు అయితే దొరికిందండి. దీనికి ఏంటంటే ఆ లోపల మనకు మ్యూజియం అనేటటువంటిది ఉంటుంది. ఆ మ్యూజియం మీరు చూసినట్లయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఇంత పాతకాలం నాటి ఉంటుంది, అక్కడ కాలం నాటి రాజుల ఫోటోలు అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా అప్పుడు ఇప్పుడు మనం వీళ్ళ పేర్లు కూడా మనకి చాలా విచిత్రంగా ఉంటాయి. వాళ్ళ పాండ్యులకి సంబంధించినటువంటి మలయధ్వజ పాండ్యన్ వాళ్ళ వంశీకుల ఫోటోలు, వాళ్ళు అప్పుడు ఉండేటటువంటి వీధులు, అప్పుడు ఎలా ఉండేవి వీధులు, ఇవన్నీ ఆ రాజులు వచ్చినప్పుడువి వాళ్ళ ఫోటోలు, వాళ్ళు స్థాపించినటువంటి ఇంకా నెంబర్ ఆఫ్ లోపల విగ్రహాలు అనేటటువంటి ఉంటాయి. అవి పంచలోహ విగ్రహాలు, ఇవన్నీ చాలా అన్నమాట. చాలా ప్రాశస్త్యమైనటువంటి టెంపుల్ అండి. ఆ తర్వాత ఈ టెంపుల్ గురించి చూసుకుంటే, ఈ ఫోటోగ్రఫీ అలో లేదు, ఓకే, మన సినిమాల్లో కూడా దీన్ని సెట్గా వాడటం అనేటటువంటిది ఉంది. ఆ తర్వాత ఈ వీధులలో ఇక్కడ మనకి ఇత్తడి అనేటటువంటిది చాలా విరివిగా అమ్ముతూ ఉంటారు. మరి ఏమిటో మరి ఇక్కడ ఫేమస్ ఏంటో కానీ చాలా కొట్లు అనేటటువంటివి ఉంటాయండి ఇత్తడివి. ఈ గుడికి సంబంధించినటువంటివి
అమ్మవారు పాదాలని, అది అమ్మవారి వెనకాల ఉండేటటువంటి సింహాసనాలని, ఈ వీధులన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ కొట్లే ఉంటాయండి. ఈ ప్రసాదానికి సంబంధించినటువంటి కొట్లే 4 వీధులు కూడా ఒకలాగే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం మామూలుగా ఈ కొట్లు అనేటటువంటి పేర్లు కనుక చూసుకుంటే మనం ఏ వీధిలోకి వెళ్ళామనేటటువంటిది మనకి తప్పిపోకుండా మనం ఉంటామన్నమాట అండి. అంతేకాదు ఈ ఆలయం లోపల మనకు ఒక సరస్సు అనేటటువంటిది ఉంటుంది. అందులో గోల్డెన్ కమలం అనేటటువంటిది ఉంటుంది. అంటే అది గోల్డ్ అని అనుకుంటాం. మరి మొత్తానికి బంగారు కమలంతో చేసినటువంటి కమలపుల్లో ఉంటుందండి. అది గోల్డెన్ది. అది కూడా మేము అక్కడ ఫోటో దిగడం అనేటటువంటిది జరిగింది. లోపల ఫోటోగ్రాఫర్ల సదుపాయం అనేటటువంటిది ఉందండి. తక్కువే తీసుకుంటున్నారు. 50 రూపాయలు తీసుకుని ఫోటో ఇస్తున్నారు. ఫ్రేమ్ కట్టేటట్టయితే 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక్కడికి మేము రావడం అనేటటువంటిది మేము రామేశ్వరం నుంచి వచ్చాము. రామేశ్వరం నుంచి ఇక్కడికి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అనేటటువంటివి, బస్సెస్ అనేటటువంటివి రామేశ్వరం నుంచి గంటకి కాదు, పావు గంటకి కూడా మధురైకి బస్సులు అనేటటువంటివి ఉంటాయి. మేము ఇక్కడ నుంచి రేపు పొద్దున్న కన్యాకుమారి వెళ్తున్నామండి. ఇక్కడ లోపలికి ఏంటంటే బాగా స్ట్రిక్ట్ అనమాట. రూల్ అంత భయంకరం అంటే అలా లోపలిది ఏది వీడియో తీయకూడదు. ఎందుకంటే పూర్వకాలం నాటిది 2500 సంవత్సరాల క్రితం నాటి టెంపుల్ కాబట్టి ఆ జాగ్రత్తలు అనేటటువంటివి తీసుకోవడం మామూలే. కాబట్టి ఈ ఆలయ విశేషాలు అవి చెప్పడం కోసం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులు ఇవన్నీ కూడా నేను షూట్ చేయడం జరిగింది. ఈ మధురై మనం ప్రజెంట్ ఇందాక గుడి దగ్గర చూసుకున్నాం కదా, ఆ గుడి దగ్గర అయిపోయింది. ఎక్కడా లేనటువంటిది ఇక్కడ మాత్రం చాలా ఇన్కన్వీనియన్స్ అయితే ఫేస్ చేసామండి. ఇక్కడ ఒకటి ఏంటంటే గూగుల్ పే లేదంటున్నారు, అట్లాగని క్యాష్కి చిల్లర లేదంటున్నారు. ఏటీఎంలో డ్రా చేస్తే 500 వస్తున్నాయి, 500 నోట్ ఇస్తే చిల్లర లేదంటారు. పోనీ అలాని గూగుల్ పే తీసుకుంటారంటే గూగుల్ పే లేదంటారు. తమిళం తప్పితే వేరే భాష మాట్లాడరు. అదొక ఇబ్బంది అనేటటువంటిది ఇక్కడ యాక్చువల్గా చాలా సిటీస్కి వెళ్ళాను, కానీ అరుణాచలం ఇంకా వెళ్ళాను. అరుణాచలం, త్రివేంద్రం, ఇవన్నీ, రామేశ్వరం కూడా బాగానే ఉంది. కానీ ఇక్కడ మరి మధురైలో ఎందుకో మరి ఆ ప్రాబ్లం వచ్చింది. ప్రజెంట్ ఇది మధురై రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ నుంచి నేను కన్యాకుమారికి వెళ్తున్నాను. రేపు పొద్దున్న ఇప్పుడు రాత్రి 11:30కి ట్రైను ఇక్కడ నుంచి కన్యాకుమారికి. రేపు ఉదయం 4ంటికి కన్యాకుమారిలో దిగుతాము. మధురై బ్లాగ్ అనేటటువంటిది కొద్దిగా బాగానే వచ్చింది, కానీ ఎక్కువగా కవర్ చేయలేకపోయాము. ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి, ఆ తర్వాత కెమెరా ఒకటి పూర్తిగా ఆ టెంపుల్లో ఎరవలేదు. అందుకని కొంచెంగా నాకు వచ్చినంత మట్టుకు తీసుకున్నాను. కొద్దిగా ఇన్ఫర్మేటివ్ వీడియో లాగానే ఉంటుంది. రైట్ అండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు. చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.